సాయి. నిజంగా ఆ రోజు బాబా శ్రద్ధగా వారి భజన మొత్తం విన్నాడు. వినేం చేశాడు, మళ్ళీ 2 రూపాయలే ఇచ్చాడు. ఆ తండ్రి గొప్పదనం చూసారా, మళ్ళీ 2 రూపాయలే ఇచ్చాడు. చాలామంది నాతో చెప్తూ ఉంటారు, స్వామీజీ మేము కోట్లు సంపాదించలేకపోయాం, కానీ ఎప్పుడు ఎంత ఖర్చు ఉన్నా ఏ కార్యక్రమం ఉన్నా ఆయన మాకు సమకూరుస్తాడు, ఈ జీవితానికి మాకు ఇది చాలు అని. నిజంగానే డబ్బు ఎక్కువైనా ఏమవుతుందండి, మదం వస్తుంది, బలుపు వస్తుంది, అహంకారం పుట్టుకొస్తుంది. ఆ అహంకారం చూసి అలా చూస్తాం ఆయన్ని. అందరి గురించి చెప్పట్లా, కొంతమంది కథలు నా దగ్గర వ్యధలు ఉన్నాయి. అందుకని ఎప్పుడు కూడా ఎంత ఉన్నా, ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండటం అన్నది నిజమైన సాయి భక్తుడి యొక్క లక్షణం. నిజమైన సాయి భక్తుడి యొక్క లక్షణం. నాకు అనిపిస్తూ ఉంటుంది, గొప్పగా చెప్పడం కాదు కానీ చెప్పిన ఎక్కువసార్లు మంచిది కాదేమో. మా విజయ్ కుమార్ ఉన్నాడు, మరి అన్ని 100 కోట్లు ఉన్నా సాయిబాబాకు సాక్షాత్తు బంగారు గోపురం చేసిన, సంస్థాన్ మొత్తాన్ని స్వర్ణమయం చేసిన, ఎప్పుడు నన్ను కలిసినా ఎంతో వినయ విధేయతలతో గురువుగారు నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నిజంగా బాబా నీ బిడ్డలు ఎప్పుడు ఇలాగే ఉంటాం, మాలో ఎటువంటివి ఉండవు. ఎందుకు, అది ఇచ్చేది నువ్వే, పుచ్చుకునేది నువ్వే. కాబట్టి ఒకటి వాస్తవం, ఎప్పుడు మనమందరం ఆయన గర్వపడే విధంగా ఉండాలి. సాయి భక్తుడు అని 10 మంది చెప్పుకునేలా ఉండాలి. సాయి భక్తులు ఇలా ఉంటారా అని మనల్ని చూసి ఎదుటివారు నేర్చుకునే విధంగా మనం ఉండాలి తప్పితే చీచీచి ఈ సాయి భక్తులు ఏంటంటే అబాబాబా అలా ఉండదు ఎటువంటి పరిస్థితులు. ఎందుకంటే కొన్ని మందిరాల్లో నేను చూస్తూ ఉంటాను, ప్రవచనం అంతా బాగా వింటారు, ప్రసాదం దగ్గర కొట్టుకుంటూ ఉంటారు. చూడండి, అయ్యా లైన్లో ఉండండి, ఆహా లైన్లో ఉండండి. అలా కాదు. ఏమవుతుందండి, మందిరానికి వచ్చాం, ప్రసాదం అందలేదు, ఏమైందిట, బాధ ఎందుకు మనకి? దాన్ని మించిన ప్రసాదం లేదా మందిరంలో? ఉందా లేదా? ఏంటా ప్రసాదం? విభూది. విభూదిని మించిన ప్రసాదం ఉందా? ఊదిని మించిన ప్రసాదం లేదు ఎక్కడ. ఒకవేళ ఫిజికల్గా భౌతికమైన ఆ ప్రసాదం మనకి దొరకలేదు అనుకుందాం, విభూతిని తీసుకోండి, బాబా ఇదే నాకు నేడు దివ్యమైన ప్రసాదం అని కాస్త నోట్లో వేసుకుని వెళ్ళిపోండి. అంతే తప్పితే బాధ అవసరం. అయ్యో నాకు ప్రసాదం దొరకలేదే, బాబాకు కోపం వచ్చిందేమో నా మీద. ఇది ఎక్కడ గొడవండి? గ్యాస్ సిలిండర్ అయిపోతే బాబా, టీవీ సీరియల్లో కరెంటు పోతే బాబా, సినిమా ఆడకపోతే బాబా, పిల్ల స్కూల్ నుంచి రాకపోతే బాబా, చీర సింక్ అయిపోతే బాబా. కొన్ని మాటలు విన్నా, ఓ బాబా ఎన్ని గురువారాల నుంచి నీకు పూజ చేస్తున్నా, కరెక్ట్గా టైంకి గ్యాస్ సిలిండర్ అయిపోయింది, అన్ని పరీక్షలు నాకే పెడతావా? ఇది ఎక్కడ విచిత్రం అండి. గ్యాస్ సిలిండర్కి ఆయనకి ఏమిటండి సంబంధం? మీకు గ్యాస్ సిలిండర్కి సంబంధం. గ్యాస్ సిలిండర్ వచ్చిన రోజు ఏం చేయాలి? చాక్ పీస్తో డేట్ వేసుకోవాలి, దాని మీద వెంటనే తెలుస్తుంది. దానికి బాబాకు సంబంధం ఏమిటండి? అదేదో రేకుల సినిమాట, హీరో చచ్చిపోతే బాబాని పట్టుకుంటున్నారు. హీరోని ఎందుకు చంపావు నువ్వు? ఆయన చంపాడా హీరోని? ఇట్లా కాదు. సంసారంలో ఈతి బాధలు అనేవి ఉంటాయి. ఇవన్నీ ఈతి బాధలు, ఇవి ఆయనకు ముడిపెట్టాల్సిన పనిలా. భౌతికంగా లౌకికంగా మనం ఉన్నప్పుడు స్ట్రగుల్ అవుతూ ఉంటాం, సహజం, అది సహజ లక్షణం. కానీ తీవ్రమైన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తప్పక ఆయన మనం అడిగినా అడగకపోయినా మనల్ని కాపాడుతాడు. అందుకే అన్నాడు, మీ భారములు నాపై పడవేయుడు, నేను మోసెదను. ఎంత బాగా చెప్పాడు చూడండి. మనం అడిగినా మనం అడగకపోయినా ఆయన ఖచ్చితంగా మనకు ఇవ్వవలసింది ఇస్తూనే ఉంటాడు. సాయికే దర్బార్ మే దేర్ హై లేకిన్ అంధేర్ నహి హై అని ఎవరో అన్నారు ఒక మాట, కానీ అది నిజం కాదు. బాబా ఆలస్యంలో ఎప్పుడు, బాబా దర్బార్లో ఎప్పుడు ఆలస్యం లేదు. మన పిలుపులో మన నమ్మకంలో ఆలస్యం ఉంది తప్పితే ఆయనలో ఆలస్యం ఉంటే ఈ మాట ఎందుకంటాడు? సాయి అంటే ఓయని పలుకుతా అన్న మాట ఎందుకంటాడండి ఆయన? కాబట్టి ఇది ముమ్మాటికి సత్యం, ముమ్మాటికి
శాశ్వతమైనటువంటి మాట. ఎంత మనం విశ్వసిస్తామో తప్పక అంత స్థితిని మనం పొందటం ముమ్మాటికి సత్యం.